చెంగయ్య గంగ వాళ్ళ ఇంటికి వస్తాడు. తన భర్తతో మాట్లాడుతూ ఉంటాడు. తన భర్త ఈ విధంగా చెంగయ్యని అడుగుతూ ఉంటాడు. "ఏంటి చెంగయ్య గారు, ఇంత తొందరగా మీరు జాబ్‌లో జాయిన్ అవుతారనుకోలేదు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దానికి చెంగయ్య, "మంచి పనికి మంచి రోజు ఏముంది బాబు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇంతలో గంగనైతే తన భర్త జాను అని పిలుస్తూ ఉంటాడు. జాహ్నవి అనగానే పలుకుతూ కిందకైతే వస్తూ ఉంటుంది. చెంగయ్య గంగను చూసి, "అమ్మ, నీ పట్ల నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు తల్లి" అని చెప్పనైతే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో గంగ కిందకి వచ్చి ఒక్కసారిగా చెంగయ్యని చూసైతే షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి మామయ్య గారు ఇక్కడికొచ్చారు? ఏ పని మీద వచ్చాడో ఏమో" అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. గంగతో తన భర్త ఈ విధంగా చెప్తూ ఉంటాడు. "మన ఇంట్లో అకౌంట్స్ లెక్కలన్నీ చూడడం కోసం మనిషి కావాలన్నాను కదా! ఇదిగో ఇతని పేరు చెంగయ్య. ఇంక నుంచి మన ఇంట్లో లెక్కలన్నీ ఇతనే చూస్తాడని" చెప్పనైతే ఒకరికొకరు పరిచయం చేస్తూ ఉంటాడు. దానికి చెంగయ్య నమస్కారం చెప్తూ ఉంటాడు. గంగ కూడా నమస్తే అని అయితే చెప్తూ ఉంటుంది. "ఏంటి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటున్నారు. ఇంతకుముందే మీకు పరిచయం ఉందా ఏంటి" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దానికి చెంగయ్య, "అదేం లేదు బాబు, అమ్మగారు చూస్తుంటే మహాలక్ష్మిలాగా ఉన్నారు. అందుకే అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో గంగ ఏం చెప్పాలో అర్థం కాకుండా తన భర్త వైపు, చెంగయ్య వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చెంగయ్య కూడా చూస్తూ ఉంటాడు.